మన సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గవర్నమెంట్ మంత్రులు బీసీ శాఖ మంత్రులు మరియు మామూలు శాఖ మంత్రులు శ్రీ పొన్నం గారికి సార్ అదేవిధంగా మన శాసనసభ్యులు బిట్టు గారికి మన ఎస్పీ గారిగా సన్మానం చేయబోతున్నాము. అదేవిధంగా మామూలు శాసనసభ్యులు కాంగ్రెస్ సత్యనారాయణ గారికి సన్మానం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలా స్వాగతం సుస్వాగతం సార్. సో ఈరోజు మనం మా 28వ రోజు ఉన్న సీఎం సార్ కాన్ఫరెన్స్కి మనం ఇక్కడ అపాయింట్మెంట్స్ కోసం వచ్చాం సార్. సో చిన్న నోట్స్ కూడా తయారు చేయడం జరిగింది సార్ దీని గురించి. సో మానకొండ శాసనసభ్యులు కాంగ్రెస్ సత్యనారాయణ గారికి, జిల్లా ఎస్పీ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, వివిధ జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం. కొద్ది ఆలస్యమైంది, దానికి మన్నించాలని కోరుతూ 20వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనము, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, దాని తదుపరి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి నేతన్నలకు సంబంధించి కొంత పథకాలు, కొంత వారికి సంబంధించినటువంటి ఉపాధి తదితర వృత్తిపరమైన అంశాలకు సంబంధించి మెరుగైన విధంగా తీసుకునేటువంటి నిర్ణయాలను, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన అంశాల మీద కొంత ఇరిగేషన్ పరంగా కూడా వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం జరగబోతోంది. బాధ్యతగా మీ శాఖలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంలో ఎవరికైతే బాధ్యతలు నిర్వహించబడతారో, అప్పగించబడతాయో వాటిని కొంత బాధ్యతగా చేయాలని నేను సందర్భంగా కోరుతాను. ఈ రోజు నుంచి ఆది శ్రీనివాసరావు ఇక్కడనే సిరిసిల్ల కేంద్రంగా, వేములవాడ కేంద్రంగా రాబోయే 5 రోజులు ఈ కార్యక్రమాల ఏర్పాటులో వల్లే ఉంటారు. ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్యలపైన కూడా వారు అడ్రస్ చేస్తారు. ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల అంశాల గురించి మాట్లాడే సందర్భంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఇలా ఈ సమావేశం పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా సరే నిధుల కేటాయింపు, ప్రభుత్వ జీవోలు తీసుకురావడము, వాటి ప్రారంభ లేదా శంకుస్థాపన ఏర్పడాలని అధికార యంత్రాంగం ఏదైతే నిర్ణయం చేసుకుంటే, కానీ మేమంతా కూడా ఏ ఆకాంక్షతో సమావేశం పెట్టినట్టు మీ అందరి హృదయపూర్వక భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఏర్పడే 1 సంవత్సరం పూర్తి కాబోతా ఉంది. ఆ సందర్భంలో నిన్న చాచా నెహ్రూ జయంతి ఉత్సవాల సందర్భంలో ఒక పాలన దినోత్సవాన్ని ఎల్బీ స్టేడియంలో జరుపుకొని రేపు 19వ తేదీ నాడు వరంగల్లో మహిళలకు సంబంధించిన ఒక పెద్ద సదస్సును, అది మహిళా సశక్తి సంఘాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు తీసుకునేటువంటి నిర్ణయాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాబినెట్ మొత్తం కూడా 19వ తేదీ నాడు వరంగల్కి వస్తారు. చాలా మంది మంత్రులు, వాళ్ళ శాఖల మంత్రులకు సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించబడతా ఉన్నాయి. కాబట్టి నేను ఈ జిల్లా అభివృద్ధికి బాధ్యతగా భాగస్వామ్యంగా అయినటువంటి జిల్లా అధికార యంత్రాంగాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాల్లో మన సొంత కార్యక్రమంగా భావించుకొని మీరు ఇందులో భాగస్వాములు కావాలని కోరడం గురించి ఒక ప్రత్యేక సమావేశం. మీరు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి, ఇది తీసుకుంటే బాగుంటుందని స్వేచ్ఛగా మీరు చెప్పగలుగుతాం కూడా సంతోషం.
కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే కలెక్టర్ గారు డిస్కస్ చేస్తారు. ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు వాటితో పాటుగా ఇంకా ఏదైనా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా మీరు ఏదైనా ఇంకా చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళుగా ఈ ప్రాంత ప్రజలకు చేస్తే బాగుంటుందని మీరు ఏదైనా అభిప్రాయం కలిగితే నిర్మాణం మాటలు చెప్పండి. మేము చెప్పింది మీరు వినుకోవడం కాదు, మీ దగ్గర నుంచి కూడా మేము వినడానికి ఉన్నాము, మీ గతంలో కూడా చెప్పినాం. కాబట్టి దయచేసి ఏ శాఖకు సంబంధించి అయినా ఏదైనా మీరు చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే వారి కార్యక్రమాన్ని ఏ విధంగా రూపొందించాలనుకుంటున్నాం, దానికి సంబంధించినటువంటి మరి వేమలవాడ ప్రాంతంలో దేవాలయానికి సంబంధించి ఏమేమి ఆలోచన మనం చేస్తాం శాంక్షన్ అయింది. అట్లా ఇంకా కూడా భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించినటువంటి ఏం తీసుకురావాలో వాటి